వెల్కమ్ టు షాల్ని డిఫెన్స్ అకాడమీ. మిత్రులారా, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ పైన ఎస్ఎస్సి జీడీ అండ్ డిఫెన్స్లో ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్గా పడుతున్నటువంటి బిట్స్ని చూద్దాం. మనం సింపుల్ బిట్స్ ఇవి. మనం ఎంత టాపిక్ చదివినా ఇలాంటి బిట్స్ని కవర్ చేయలేము. సో అలాంటి బిట్స్ని అయితే నేను ఈరోజు క్లాస్లో మీకు చెప్తా ఉంటాను. మిత్రులారా చూడండి, చివరి వరకు 100% చూడండి, మీకైతే నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. మీకు కనుక నాలెడ్జ్ వచ్చినట్టు అనిపిస్తే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మిత్రులారా, మీరు చేసే ఈ ఒక్క చిన్న పని ద్వారా మీకు ఇలాంటి ఇంకా ఎన్నో బిట్స్ నేనైతే తీసుకొచ్చి మీకైతే చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, సో చలో ఈరోజు క్లాస్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఇండియాలో ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మనం నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సెంచరీస్ పైన టాపిక్ అనేది చదువుతాం మనం. కాకపోతే అందులో మళ్ళీ ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ అనేసరికి మనం పెట్టలేకపోతాం. సో ఆన్సర్ అనేసరికి చెప్పలేకపోతాం. సో ఒకసారి చూడండి, మీరు చెప్పగలుగుతారా లేదా అన్న విషయం. ఆప్షన్ ఏ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఆప్షన్ బి బే ఆఫ్ బెంగాల్, ఆప్షన్ సి అరేబియన్ సీ, ఆప్షన్ డి గల్ఫ్ ఆఫ్ కాంబాట్. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ అంటే అర్థం తెలవాలా మీకు. మెరైన్ నేషనల్ పార్క్ అంటే సముద్రం సంబంధించినటువంటి పగడపు దిబ్బలు అండ్ డిఫరెంట్ ఆక్వాటిక్ యానిమల్స్ని మనం చూడడానికి అవకాశం ఉన్నటువంటి పార్క్ని మనం మెరైన్ నేషనల్ పార్క్ అంటా ఉన్నాం. సో అందులో ఇండియాలో ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ ఏది అంటా ఉన్నాడు. సో ఏది కరెక్ట్ ఆన్సర్ మిత్రులారా, చెప్పగలిగారా? ఆప్షన్ ఏ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్, ద గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది ఏ ప్లేస్లో ఉంటుందంటే ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉంటుంది. సో ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉంటుంది. సో మెయిన్గా ఇది తమిళనాడు బార్డర్, అంటే రామేశ్వరం దాటిన తర్వాత ఉంటుంది. సో మెయిన్గా గల్ఫ్ ఆఫ్ మన్నార్. అండ్ నెక్స్ట్, ద స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్. సో మెయిన్గా విశ్వం యొక్క శాస్త్రాన్ని, అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నామని క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ ఆస్ట్రాలజీ, ఆప్షన్ బి ఆస్ట్రానమీ, ఆప్షన్ సి కాస్మాలజీ, ఆప్షన్ డి యూనివర్సాలజీ. వెరీ ఇంపార్టెంట్. చిన్న బిట్టే ఇది, చిన్న టాపిక్. స్టడీ ఆఫ్ యూనివర్స్ ఏమంటున్నామని చెప్పేసి. కాకపోతే మనం ఆప్షన్లలో చాలా వరకు తప్పు పెట్టే అవకాశం ఉంది. చూడండి ఏది కరెక్ట్ ఆన్సర్ మిత్రులారా. ఆప్షన్ సి కాస్మాలజీ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆస్ట్రాలజీ కాదు, ఆస్ట్రానమీ కాదు, యూనివర్సాలజీ కాదు. వెరీ ఇంపార్టెంట్. కాస్మాలజీ రిపీటెడ్గా వచ్చింది ఎస్ఎస్సి జీడీలో, డిఫెన్స్లో చూసుకోండి. అండ్ నెక్స్ట్, ద లార్జెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్. ఇండియాలో అతిపెద్ద ఓడరేవు ఏంటిది? ఆప్షన్ ఏ కాండ్లా పోర్ట్, ఆప్షన్ బి ఒకహా పోర్ట్, ఆప్షన్ సి ముంబై పోర్ట్, ఆప్షన్ డి కోల్కతా పోర్ట్. వెరీ ఇంపార్టెంట్. ఓడరేవులలోకి వెళ్ళి 100% బిట్స్ అనేవి రావడం జరుగుతుంది స్టార్టింగ్ జీకేలో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అందులో భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఏంటి? ఆప్షన్ సి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్, ముంబై పోర్ట్. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, విచ్ ఐలాండ్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ యాక్టివ్ వాల్కనోస్ ఫౌండ్. ఇండియాలో యాక్టివ్ వాల్కనోస్ అంటే ఏంటి అని అంటే ఏమంటున్నామంటే వాటిని తెలుగులో మనం అగ్ని పర్వతాలు అంటాం కదా. సో అలా యాక్టివ్ అగ్ని పర్వతాలు అంటే ఎప్పుడు పేలుతుందో తెలియదు, ఎప్పుడో ఒకసారి రెగ్యులర్గా పేలుతూ ఉన్నటువంటి, అంటే అగ్ని పర్వతాలు పొంగుతూ ఉన్నటువంటి ప్లేస్ని మనం ఏమంటున్నాం అంటే యాక్టివ్ వాల్కనోస్ అంటాం. సో మెయిన్ అగ్ని పర్వతాలు అంటున్నాం. అవి భారతదేశంలో యాక్టివ్ వాల్కనోస్ ఎక్కడ ఉన్నాయి? వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్ అండి ఇది, చాలా మంచి బిట్ ఇది. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ ఏ కార్ నికోబార్ ఐలాండ్స్, ఆప్షన్ బి బారెన్ ఐలాండ్స్, ఆప్షన్ సి నాన్ కౌరీ ఐలాండ్, ఆప్షన్ డి బందర్ ఐలాండ్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ మిత్రులారా? వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్నటువంటి యాక్టివ్ వాల్కనో ఏంటి అంటే, సో చెప్పగలిగారా కరెక్ట్ ఆన్సర్? వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ బి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్, బారెన్ ఐలాండ్. సో బారెన్ ఐలాండ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుంది. సో ఇండియాలో ఉన్నటువంటి ఓన్లీ వాల్కనోస్ ఐలాండ్స్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కనిపిస్తాయి. దాంట్లో బారెన్ ఒకటి, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే నార్కండామ్. ఈ రెండు కూడా అగ్ని పర్వతాలు భారతదేశానికి సంబంధించినవి. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద జంక్షన్ పాయింట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. సో మెయిన్గా భారతదేశంలో పర్వతాలకు సంబంధించేసి, మౌంటైన్కి సంబంధించేసి రెండుగా డివైడ్ అవుతూ ఉంటాయి. మెయిన్గా సౌత్ ఇండియాలో ఏమేంటి అంటే ఈస్టర్న్ ఘాట్స్ అంటాం మనం, వెస్టర్న్ ఘాట్స్ అంటాం. అంటే ఆ వైపు భారతదేశంలో ఇలా ఉంటే ఇటువైపు ఉన్నవి ఈస్టర్న్ ఘాట్స్, ఇటువైపు ఉన్నవి వెస్టర్న్ ఘాట్స్ అంటూ ఉంటాం. సో తూర్పు కనుమలు, పడమటి కనుమలు
ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నటువంటి పాయింట్ ఏది, ఏ హిల్స్ జాయిన్ చేస్తున్నదని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది యూపీఎస్సీలో, ఎస్ఎస్సిలో అండ్ డిఫెన్స్ సంబంధించి నేవీలో ఇంపార్టెంట్గా వస్తుంది బిట్. ఇది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పండి మిత్రులారా? ఆప్షన్ ఏ జావడి హిల్స్, ఆప్షన్ బి అన్నమలై హిల్స్, ఆప్షన్ సి నీలగిరి హిల్స్, ఆప్షన్ డి షావురాయ్ హిల్స్. సో మెయిన్గా ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ జాయిన్ చేస్తున్నటువంటి హిల్స్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగారా? సో ఆప్షన్ సి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్, నీలగిరి హిల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఏమంటున్నాం? బ్లూ మౌంటైన్స్ అని కూడా అంటున్నాం. తెలుగు వాళ్ళు అయితే ఈజీగా చెప్పొచ్చు, నీలం రంగు ఏంటి? బ్లూ కలర్. సో మెయిన్గా నీలగిరి హిల్స్ ఏమంటున్నాం? మెయిన్గా బ్లూ హిల్స్ అంటున్నాం నీలగిరి హిల్స్ని. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఎర్త్? ఎర్త్లో అంటే ఎర్త్ అట్మాస్ఫియర్లో నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఎన్విరాన్మెంట్లో ఎక్కువ శాతం ఉండేటువంటి గ్యాస్ పర్సంటేజ్ ఏంటంటే నైట్రోజన్ ఉంటుంది. ఆ నైట్రోజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా బిట్. నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది మన అట్మాస్ఫియరిక్ ప్రెజర్లో, మెయిన్గా ఎర్త్ పైన ఉండేటువంటి దాంట్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత అనేది అడుగుతూ ఉన్నాడు. ఆప్షన్ ఏ 0.94%, ఆప్షన్ బి 0.03%, ఆప్షన్ సి 78.03%, ఆప్షన్ డి 85%. వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. ఏది కరెక్ట్ ఆన్సర్? నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అట్మాస్ఫియర్లో? ఆప్షన్ సి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. 78.3% ఉంటుంది నైట్రోజన్ పర్సంటేజ్. ఎక్కువ ఉండేది ఇదే. సో దాని తర్వాత మళ్ళీ ఎక్కువ మోతాదులో ఉండేది ఏంటి అంటే 21% ఆక్సిజన్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 21%. ఈ 21%లోనే సో హ్యూమన్స్ అందరు యూజ్ చేసుకుంటా ఉన్నారు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిజన్ 21% ఉంటుంది. ఇంకా మిగతా అనదర్ గ్యాసెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్, వేర్ ఈస్ ఓజోన్ లేయర్ ఫౌండ్? సో మెయిన్గా ఓజోన్ లేయర్ అనేది ఎక్కడ ఫౌండ్ చేస్తూ ఉంటాం మనం? ఎక్కడ చూస్తూ ఉన్నాం? ఏ స్పియర్లో? ఆప్షన్ ఏ ట్రోపోస్పియర్, ఆప్షన్ బి అయనోస్పియర్, ఆప్షన్ సి స్ట్రాటోస్పియర్, ఆప్షన్ డి ఎక్సోస్పియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓజోన్ లేయర్ అనేది ఎక్కడ చూస్తామంటే ఏ స్పియర్లో చూస్తామంటే, సో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి మిత్రులారా. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు వచ్చింది రిపీటెడ్ బిట్. ఎస్ఎస్సి జీడీలో కావచ్చు, అండ్ న్యావీలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో కావచ్చు, ఈవెన్ దో యూపీఎస్సీలో కూడా అడిగాడు. ఓజోన్ లేయర్ అనేది ఏ స్పియర్లో ఉంటుందంటే ఆప్షన్ సి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్ట్రాటోస్పియర్లో ఉంటుంది ఓజోన్ లేయర్ అనేది. ఓజోన్ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. O3, ఒక ఆక్సిజన్ ఎక్కువ కలిస్తే O2కి O3 అవుతుంది. అది ఓజోన్. ఈ ఓజోన్ లేయర్ అనేది యూవీ రేస్, అల్ట్రా వైలెట్ రేస్ సూర్యుడి నుంచి వచ్చేదాన్ని సో మెయిన్గా భూమి పైన పడకుండా ఆపుతూ ఉంటుంది అది. అండ్ నెక్స్ట్, అగ్రికల్చర్ కమోడిటీస్ ఆర్ గ్రేడెడ్ విత్. అగ్రికల్చర్ కమోడిటీస్కి అంటే అగ్రికల్చర్ ఉత్పత్తులు, సో మెయిన్ ఏంటంటే ధాన్యాలు కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, అగ్రికల్చర్ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ని అగ్రికల్చర్ కమోడిటీస్ అంటున్నాం. సో దాంట్లో ఈ అగ్రికల్చర్ కమోడిటీస్కి వేసేటువంటి గ్రేడ్, సో వాటిపైన వేసేటువంటి మంచి క్వాలిటీ అనేటువంటి సింబల్ మనం వేసేది ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. ఆప్షన్ ఏ ISI, ఆప్షన్ బి ఎకో ప్రొడక్ట్స్, ఆప్షన్ సి అగ్మార్క్, ఏజీ మార్క్, ఆప్షన్ డి గ్రీన్ ప్రొడక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు అగ్రికల్చర్ కమోడిటీస్కి వేసేటువంటి మార్క్ ఏంటంటే దాదాపు చాలా మంది ISI అనుకుంటారు. సో ISI కాదండి. సో ఆప్షన్ సి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్, అగ్మార్క్. సో మెయిన్గా ఏజీ మార్క్ అనేటువంటి సింబల్ అనేది ఉంటుంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి. సో ఇది డైరెక్ట్ పంటల ద్వారా వచ్చినటువంటి ప్రొడక్ట్ అన్నట్టు. నెక్స్ట్, India is divided into how many pin code zones? Very very important. So pin code abbreviation కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది. పోస్టల్ ఇండెక్స్ నెంబర్, PIN అంటే సో ఎక్కడికైనా లెటర్లు కానీ లేకపోతే ఏదైనా నువ్వు డెలివరీ చేసేటువంటి ప్రొడక్ట్స్ కానీ పిన్ కోడ్ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మరి అలాంటివి ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ జోన్స్ ఉన్నాయి? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 9. సో ఇండియాలో మొత్తంగా ఎన్ని పిన్ కోడ్ జోన్స్ ఉన్నాయంటే 9 పిన్ కోడ్ జోన్స్ ఉన్నాయి. ఈ 9లో ఒకటి కంప్లీట్గా ప్యూర్లీ దేనికోసం అంటే ఆర్మీ వాళ్ళ కోసం ఉంటుంది. సో ఒకటేమో ఆర్మీ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, మిగిలిన 8 పిన్ కోడ్ జోన్స్ అన్నవి కామన్ పీపుల్ కన్నా ఉంటుంది. సో 9 ఇవ్వలేదనుకోండి క్వశ్చన్లో, అప్పుడు ఆన్సర్ ఏమైతే 8 అవుతుంది. అంటే 8+1 ఒకటి కంప్లీట్ డిఫెన్స్ వాళ్ళకి. సో అది టోటల్ ఎన్ని జోన్స్ ఉన్నాయంటే 9 జోన్స్ ఉన్నాయి. నెక్స్ట్, విచ్ ఈజ్ లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా? సో మెయిన్గా
ఇండియాలో లాంగెస్ట్ నేషనల్ హైవే ఏంటి? ఆప్షన్ ఏ NH4, ఆప్షన్ బి NH44, ఆప్షన్ సి NH10, ఆప్షన్ డి NH5. వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా, అభ్యర్థులు గమనించండి. ఈ ఆన్సర్ తెలుసు అనుకున్న వాళ్ళు ఎంతీఆర్సిజంలో NH4 ఉన్నదనే పెడతారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి NH44. సో NH44 అనేది ఏంటి అంటే ఇండియాలో లాంగెస్ట్ హైవే. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అంటే శ్రీనగర్ నుంచి వెళ్ళి శ్రీనగర్ టు కన్యాకుమారి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంది ఈ రోడ్వే. సో హైయెస్ట్ అండ్ లాంగెస్ట్ నేషనల్ హైవే ఇది. సో ఇది ఈరోజు క్లాస్ మిత్రులారా. సో నేను చెప్పినటువంటి చిన్న క్వశ్చన్సే అందరికి తెలిసినట్టు అనిపిస్తుంది, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీకు కనుక నేను చెప్పినటువంటి క్లాస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ద బెస్ట్.